హాయ్ ఎవ్రీవన్. రంజాన్ అంటేనే బిర్యానీ, అలాగే సేమియా కదా! బిర్యానీ ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. ఈసారి దమ్ సేమియా ఎలా చేస్తారో ఇప్పుడు మన వీడియోలో చూద్దాము. బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. దమ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: సేమియా కేజీ, చక్కెర 2 కేజీలు, నెయ్యి అర లీటరు, జీడిపప్పు అర కేజీ, పచ్చికోవా అర కేజీ. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి పచ్చికోవా, అంటే షుగర్లెస్ కోవా. అదే గనక షుగర్ ఉన్న కోవా తీసుకునే పని అయితే మనం చక్కెర క్వాంటిటీ అయితే తగ్గించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న జీడిపప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో కొంచెం నెయ్యి వేసి, దాని తర్వాత కొంచెం కొంచెంగా మన కేజీ సేమియా తీసుకున్నాం కదా, ముందుగా ఒక పావు కేజీ అలా తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేడి చేసుకుందాం. అలా వేడి చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో అది వేసుకుందాం. ఇలా రెపిటేటివ్గా మన దగ్గర కేజీ సేమియా ఉంది కూడా సేమ్ ప్రాసెస్ అదేనండి. కొంచెం నెయ్యి వేసుకోవటం, సేమియా వేసుకోవటం, ఇలా లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేడి చేసుకోవటం. మొత్తంగా మన కేజీకి ఇంత వచ్చింది. దాని తర్వాత అదే దాంట్లో కొంచెం నెయ్యి వేసి మనం ఇందాక తీసుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పును అయితే లైట్ బ్రౌనిష్ వచ్చేలాగా మనం ఫ్లేమ్ మీద చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనకి దమ్కి 1.25 లీటర్లు నీళ్ళు కావాలండి. కొలత అది కేజీ సేమియాకి 1.25 లీటర్లు నీళ్లు కావాలి. ఆ నీటిలోనే మనం ఇది కొంచెం ఫస్ట్ ఫుడ్ కలర్ వేసుకుందాం, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. నేను రెడ్ వేసాను కాబట్టి మనకి సేమియా కూడా రెడ్ షేడ్లో, అంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం మనం నెయ్యి వేసుకుందాము. నెయ్యి పెట్టి కొంచెం సేపు మనం అది బాయిల్ అయ్యేలా చేద్దాము. చూసారుగా ఇలా వస్తుంది. బాగా కొంచెం మరిగిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్లోనే మరిగిపోతుంది. ఇలా మరిగిన తర్వాత మనం ఇందాక వేడి చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ సేమియా, అయితే ఆ సేమియా మొత్తం దాంట్లో వేసుకోవాలి. అలా తిప్పుతూ మనం మళ్ళీ కొంచెం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా హై ఫ్లేమ్లోనే అండి నేను చెప్తుందంతా. ఇది కనీసం మనకి ఒక 10 మినిట్స్ పట్టిద్ది బాగా బాయిల్ అవ్వాలంటే. మనం ఇలా పైకి స్టిక్కీగా కూడా ఉంటుంది, అది చూడండి ఎంత బాయిల్ అయ్యి. దీంట్లోనే మనం ఇప్పుడు 2 కేజీ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కలుపుతూ ఉండాలి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం నాన్ స్టాప్గా గరిటెతో తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే లేదంటే లంప్స్గా ముద్దలుగా అయిపోయింది. కాబట్టి జాగ్రత్తగా షుగర్ కూడా బాగా దాంట్లో కలిసిపోయేటట్టు హై ఫ్లేమ్లోనే. చూసారుగా అసలు ఎంత ఉందో. ఇప్పుడు మనం ఒక కోవా తీసుకున్నాం, అది ముద్దలాగా ఉంది కదా, దాన్ని కొంచెం పీసెస్లా చేయడానికి ఒక వేరే దాంట్లో వేసుకున్నాము. ఇప్పుడు ఈ కోవా దాంట్లో వేసుకొని మళ్ళీ తిప్పుతూ ఉన్నాం. బాగుంటుంది, తిప్పండి. అలాగే బాగా అయిన తర్వాత మనం ఫస్ట్ అర కేజీ దాకా ఇందాక వేడి చేసుకున్నాం కదా మన జీడిపప్పుని, ఆ జీడిపప్పు దాంట్లో వేసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసి మనం తిప్పుతూ ఉన్నాం. అంటే ఒకేసారి వేసేస్తే టాపింగ్స్కి ఉండాలి కదా పైన గార్నిషింగ్కి, అందుకే కొంచెం ఉంచింది. ఇది అంతా బాయిల్ అవుతుంటేనే చేసుకుంటూ ఉంటాం. ఇక పైన ఇంకా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం వేసి తిప్పుదాం. మన దగ్గరే 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి ప్రతి స్పూన్లో చాలా వస్తాయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఆగిపోతుంది. ఈ కుకింగ్ చాలా సింపుల్ ప్రాసెస్. ఇది వచ్చి గార్నిషింగ్ చేసుకుంటున్నాం. స్విచ్ ఆఫ్ చేసేది వేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్తో మనం ఇలా చేసుకుంటే దమ్కి ఒక ఓవర్ నైట్ ఉందనుకోండి, నెక్స్ట్ డే తినచ్చు, చాలా బాగుంటుంది.